అందరికీ నమస్కారం. మన ఛానల్లో ఉన్నటువంటి సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా ఆర్ఆర్బీ ఆర్పీఎఫ్ 2024కు సంబంధించినటువంటి పర్ఫెక్ట్ కోర్స్ అండి. ఆర్పీఎఫ్కి సంబంధించి ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించి ఫుల్ క్లాసెస్ పీడిఎఫ్ టెస్ట్ సిరీస్ ₹699కే 6 మంత్స్ వ్యాలిడిటీతో అందిస్తున్నామండి. ఇంట్రెస్ట్ ఉన్న వారు తప్పకుండా పర్చేజ్ చేయండి. యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్. ముందు డెమో చూసి వెంటనే పర్చేజ్ చేయండి. సో గైస్, వీటితో పాటుగా ఎస్ఎస్సి కోంబో ప్యాక్ ఉందండి. సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, ఎంటీఎస్, హవాల్దార్ అన్నిటికి సంబంధించి, జీడీకి కూడా సంబంధించి కేవలం ₹799కి 6 మంత్స్ వ్యాలిడిటీతో ఫ్రీ పీడిఎఫ్ ప్లస్ టెస్ట్ సిరీస్ను కూడా యాడ్ చేసి మీకైతే అందజేస్తున్నాము. యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉందండి. ఒకసారి డెమో చూసి వెంటనే పర్చేజ్ చేయండి. థ్యాంక్ యూ. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ధృవ అకాడమీ. సో గైస్, ఈరోజు మనము ఆర్పీఎఫ్, ఎస్ఐ కానిస్టేబుల్, అంతేకాకుండా ఆర్ఆర్బీ, గ్రూప్ డి, ఎన్టీపీసీ, ఎస్ఎస్సి, జీడీ, ఎంటీఎస్ ఇతర ఉద్యోగాలకు ఉపయోగపడే విధంగా భారత రాజ్యాంగము లేదా ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఇండియన్ పాలిటీ పైన ముఖ్యంగా టాప్ 100 క్వశ్చన్స్ అయితే ప్రీవియస్గా వచ్చినటువంటి బిట్స్ మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. చాలా చాలా ఇంపార్టెంట్. చాలామంది అభ్యర్థులు కామెంట్ రూపంలో రిక్వెస్ట్ చేయడం జరిగింది, ఇండియన్ పాలిటీ పైన మరి టాప్ 100 బిట్స్ పెట్టండి అని చెప్పేసి. ఓకే, సో వీడియో మొత్తం చూడండి ఫ్రెండ్స్. ప్రతిరోజు మన యూట్యూబ్, మన వాట్సాప్ మరియు టెలిగ్రామ్ గ్రూపుల్లో ఆన్లైన్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నామండి జనరల్ అవేర్నెస్ పైన. సో దాంట్లో జాయిన్ అయ్యి ప్రతిరోజు ఎగ్జామ్ రాయండి. ఓకేనా, మార్నింగ్ 8 to 9 మధ్యలో అయితే ఒక ఎగ్జామ్ ఉంటుంది, మళ్ళీ ఈవినింగ్ అయితే మరొకటి ఉంటుంది, ఉచితంగా రాయవచ్చు. ఓకే, పీడిఎఫ్ లింక్ కూడా ఉచితంగా ఇస్తున్నాను, ఇది డౌన్లోడ్ చేసుకోండి. క్వశ్చన్ నెంబర్ 1, భారత రాజ్యాంగంలోని 20వ ఆర్టికల్లోని 2వ క్లాజులో ఉన్న డబుల్ జియో పార్టీ అనే దాని అర్థం ఏంటి? డబుల్ జియో పార్టీ అంటే ఏంటండి? ఆప్షన్ సి, ఒక నేరానికి ఒకసారి కంటే ఎక్కువ సార్లు శిక్షించకూడదు. ఒక నేరానికి ఒకేసారి శిక్షించాలి అనేటువంటి అర్థంతో దీన్నైతే చెప్పుకోవడం జరుగుతుంది. భారత రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులు 3వ భాగంలోని ప్రాథమిక హక్కుల్లోని 20వ ఆర్టికల్ అయితే దీని గురించి తెలియజేస్తుంది. నెక్స్ట్, భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 23 ప్రకారము హిందువులు అనే అర్థంలోకి రానివారు ఎవరు? హిందువులు అనేటువంటి దానికి రానివారు ఎవరండి? ఆర్టికల్ 25 మత స్వాతంత్రపు హక్కు అనేది ఉంటుందండి ఇందులో 3వ భాగంలోనే. సిక్కులు, బౌద్ధులు, జైనులు, పార్సీలు ఎవరు రారు మరి ఇందులోకి అంటే? పార్సీలు రారు. ఓకే, పార్సీలు రారు. సిక్కులు, బౌద్ధులు, జైనులు కూడా హిందువులోనికి అయితే వస్తారు భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 ప్రకారము. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఓకేనా, నెక్స్ట్ వన్, ప్రస్తుతము ఆస్తి హక్కు ఏ రకమైన హక్కు? ఆస్తి హక్కు అండి. ఆన్సర్ ఆప్షన్ డి, చట్టబద్ధమైనటువంటి హక్కు. ఇంతకుముందు ఇది మరి భారత రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులలో ఆర్టికల్ 31లో అయితే ఉండేదండి దీన్ని. సో మరి దీన్ని 300A ఆర్టికల్లో చేర్చడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఓకేనా, మరి దీనికి తీసుకున్నటువంటి రాజ్యాంగ సవరణ ఏంటండి? ఎవరికైనా తెలిస్తే కామెంట్ రూపంలో తెలియచేయండి, లేదా ఆస్తి హక్కు అని చెప్పేసి కామెంట్ పెట్టండి, నేను చెప్తాను ఏ రాజ్యాంగ సవరణ ద్వారా 31, 32 ఆర్టికల్లో ఉన్నటువంటి యొక్క ఏంటి ఆస్తి హక్కును తీసుకెళ్ళి 300A ఆర్టికల్లో చట్టబద్ధమైన హక్కుగా పొందుపరచడం అయితే జరిగింది. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, చాలాసార్లు ఎగ్జామ్లో అడిగారు. ఓకే, ప్రాథమిక హక్కుగా ఏ హక్కును రాజ్యాంగ సవరణ ద్వారా తొలగించడము జరిగింది? ప్రాథమిక హక్కుగా ఏ హక్కును తొలగించడం అయితే జరిగిందండి? సో నేను ఇప్పుడు అడిగిన ఆన్సర్ ఇక్కడ మీకు వచ్చేసింది. ఆస్తి హక్కు అండి. 44వ రాజ్యాంగ సవరణ 1978లో దీన్ని అయితే తీసుకురావడం జరిగింది. నెక్స్ట్, 44వ సవరణ ద్వారా తొలగించబడ్డ ఆస్తి హక్కు ప్రస్తుతం ఏ అధికరణలో ఉంది? ఎక్కడండి? 300A అధికరణలో దీన్ని పొందుపరచడం అయితే మనము చూడవచ్చు. నెక్స్ట్ వన్, ప్రాథమిక హక్కులకు భంగం కలిగినప్పుడు హైకోర్టులో కేసు వేయదలిస్తే రాజ్యాంగంలో ఏ నిబంధన ప్రకారము వేయవచ్చు? ఓకేనా, ప్రాథమిక హక్కులకు భంగం కలిగినప్పుడు ఆన్సర్ ఆప్షన్ సి అండి, 126. ఓకే, 226వ 226 అండి. ఈ 226వ ఆర్టికల్ దేన్ని తెలియచేస్తుందండి? సో మన రిట్స్ ఏవైతే ఉంటాయో భారత రాజ్యాంగంలోని రిట్స్, ఓకేనా, ఈ రిట్స్ మరి
32వ ఆర్టికల్ ప్రకారం సుప్రీంకోర్టుకు ఉంటుందండి. 226 ఆర్టికల్ ప్రకారం హైకోర్టుకి మరి ప్రాథమిక హక్కులను రక్షించడానికి ఈ యొక్క రిట్స్ ప్రకారం అయితే కేసు వేయవచ్చు మనం. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఓకే, నెక్స్ట్, నిర్బంధించబడిన వ్యక్తిని 24 గంటల్లోగా కోర్టులో హాజరుపరిచేటువంటి రిట్ ఏది? ఏంటండి ఆన్సర్? ఆప్షన్ ఏ హెబియస్ కార్పస్ రిట్ అండి. హెబియస్ కార్పస్ రిట్. నెక్స్ట్ వన్, ప్రాథమిక విధులను ఏ రాజ్యాంగం నుండి గ్రహించడం జరిగింది? ప్రాథమిక విధులను ఆన్సర్ ఆప్షన్ ప్రాథమిక విధులను ఏ రాజ్యాంగం నుంచి తీసుకున్నామండి? రష్యా. ఓకే, రష్యా నుంచి అయితే మనము తీసుకున్నాము. ప్రాథమిక విధులు ఎన్ని ఉన్నాయండి? ప్రాథమిక విధులు 11 ప్రాథమిక విధులైతే కలవు. నెక్స్ట్ వన్, ప్రాథమిక విధులలో 11వ అంశంగా ఏ అంశాన్ని చేర్చారు? ప్రాథమిక విధులలో 11వ అంశంగా ఆప్షన్ ఏ ప్రాథమిక విద్యను తల్లిదండ్రులు విధిగా పాటించాలి. ప్రాథమిక విద్యను. నెక్స్ట్ వన్, ప్రాథమిక విధులను ఏ కమిటీ సూచనల మేరకు రాజ్యాంగంలో చేర్చారు? ప్రాథమిక విధులను ఆప్షన్ బి అండి, స్వరణ్ సింగ్ కమిటీ. ఇంపార్టెంట్ క్వశ్చన్. ఈ కమిటీ పేరు కూడా చాలాసార్లు ఎగ్జామ్లో అడిగారు. ఓకేనా? నెక్స్ట్ వన్, ఆదేశిక సూత్రాల యొక్క లక్ష్యము ఏంటి? చూద్దాం. ఆదేశిక సూత్రాల యొక్క లక్ష్యం ఏంటి? ఓకేనా? ఎందుకోసం అని చెప్పేసి ఆదేశిక సూత్రాలను ఏర్పాటు చేయడం అయితే జరిగింది. ఆన్సర్ ఆప్షన్ డి అండి. ఏంటి? సంక్షేమ రాజ్యాన్ని రూపొందించడం లక్ష్యంగా దీన్నైతే ఏర్పాటు చేశారు. నెక్స్ట్ వన్, నిర్దేశక నియమాలలో గ్రామ పంచాయతీల ఏర్పాటు సూచిస్తున్న ఆర్టికల్ ఏది? గ్రామ పంచాయతీలను గురించి సూచిస్తున్న ఆర్టికల్ ఏంటండి? ఆన్సర్ ఆప్షన్ బి 40. నెక్స్ట్ వన్, నిర్దేశక నియమాల అమలు కొరకు ప్రాథమిక హక్కులను ప్రభావితం చేయరాదని ఏ కేసు కోర్టులో తీర్పు ఇచ్చారు? ఏ కేసు? ఆన్సర్ నిర్దేశక నియమాల అమలు కోసం ప్రాథమిక హక్కులను పరిమితం చేయరాదండి. ఓకేనా? ఆన్సర్ ఆప్షన్ సి మినర్వా మిల్స్ కేస్ అండి. నెక్స్ట్ వన్, ఉమ్మడి పౌరస్మృతిని తెలియచేసే నిబంధన ఏది? ఆప్షన్ డి 44. నెక్స్ట్ వన్, రాజ్యసభ సభ్యుల పదవి కాలము ఎంత? రాజ్యసభ సభ్యుల పదవి కాలము 6 సంవత్సరాలండి. లోక్సభకి కేవలం 5 సంవత్సరాలు ఉంటుంది, కానీ రాజ్యసభకి మాత్రం 6 సంవత్సరాలు. ఓకే, రాజ్యసభని శాశ్వత సభ, ఎగువ సభ, పెద్దల సభ అని కూడా పిలుస్తాము. ఓకే, నెక్స్ట్, రాజ్యాంగంలో నిర్దేశక నియమాలను ఏ ఆర్టికల్ నుంచి ఏ ఆర్టికల్ వరకు పొందుపరిచారు? నిర్దేశక నియమాలు ఆన్సర్ ఆప్షన్ బి అండి, 36 నుంచి 51 వరకు ఉంటాయి. మన దేశంలో ఓటర్ల నమోదు ఎవరి బాధ్యత? ఓటర్ల నమోదు ఎవరి బాధ్యత అండి? ఎన్నికల సంఘం యొక్క బాధ్యతగా మనము చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, ప్రజా ప్రయోజన పిటిషన్ ఎప్పుడు స్వీకరిస్తారు? పిల్లండి, పిఐఎల్, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అంటాము. మరి ఎప్పుడు స్వీకరిస్తారండి దీన్ని? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి. ఓకే, ఒక వ్యక్తి లేదా సమూహ ప్రయోజనాలకు సాధారణంగా భంగం వాటిల్లినప్పుడు ఈ యొక్క పిల్ అనేది ఉపయోగిస్తారు. అమెరికా రాజ్యాంగం నుంచి మనం తీసుకున్నాం ఇది. నెక్స్ట్ వన్, ఆదేశిక సూత్రాలు రాజ్యాంగంలోని ఏ అధ్యాయంలో వివరించడం జరిగింది? ఆదేశిక సూత్రాలు ఆప్షన్ ఏ 4వ భాగంలో ఉంటాయండి. 3వ భాగంలో ప్రాథమిక హక్కులు, 4వ భాగంలో ఆదేశిక సూత్రాలు ఉంటాయి. నెక్స్ట్, ఆదేశిక సూత్రాలనే భావన ఏ రాజ్యాంగం నుంచి గ్రహించడం జరిగింది? ఆదేశిక సూత్రాలు ఎక్కడి నుంచి అండి? ఐర్లాండ్. ఇంపార్టెంట్ క్వశ్చన్, ఐర్లాండ్. నెక్స్ట్ వన్, క్రింది వాటిని జతపరచండి. ఆర్టికల్ 40, 41, 42, 43. ఈ ఆర్టికల్స్ వేటిని గురించి తెలియచేస్తాయి? మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. 1 by 1 చూద్దామండి. ఆర్టికల్ 40 ఆప్షన్ సి అండి, గ్రామ పంచాయతీల ఏర్పాటు నిర్వహణ. 41 ఆప్షన్ బి ఏంటండి? పని హక్కు. నెక్స్ట్ ఆర్టికల్ 42 పని చేయడానికి తగిన పరిస్థితులు, స్త్రీలకు ప్రసూతి సౌకర్యాలను కల్పించడం. ఆర్టికల్ 43 కార్మికులకు కనీస వేతనాలు ఇవ్వాలి అనేది తెలియజేస్తుంది. నెక్స్ట్ వన్,
వసతిగా ఉన్నప్పుడు మాత్రమే ఒక బ్యాంకు డబ్బు చెల్లించే చెక్కులు అని నిర్దేశక నియమాలను విమర్శించిన వ్యక్తి ఎవరు? వసతిగా ఉన్నప్పుడు మాత్రమే బ్యాంకు డబ్బు చెల్లించే చెక్కులు అని విమర్శించిన వారెవరండి? 123 ఆప్షన్ డి అండి, కేటీ షా. నెక్స్ట్ వన్, 50% మించిన రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధమని ఏ కేసులో సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది? 124 ఆప్షన్ ఏ అండి, ఇందిరా సుహానీ. ఓకే, ఇందిరా సహానీ. భారత రాజ్యాంగ సర్వ సైన్యాధిపతిగా ఎవరు వ్యవహరిస్తారు? సర్వ సైన్యాధిపతి ఆప్షన్ డి అండి, రాష్ట్రపతి అండి. ఓకే, మన దేశంలో యుద్ధం ప్రకటించే మరియు సంధి కుదిర్చే అధికారము ఎవరికి ఉంటుంది? ఆన్సర్ ఆప్షన్ ఏ, రాష్ట్రపతి గారికి ఉంటుంది. త్రివిధ దళాధిపతిగా అంటాము. భారత రాష్ట్రపతి ఏంటండి ఇక్కడ? లోక్సభలో అంతర్భాగం, రాజ్యసభలో అంతర్భాగం, పార్లమెంట్లో అంతర్భాగం, పార్లమెంట్లో అంతర్భాగం కాదు. ఆన్సర్ ఆప్షన్ సి అండి, పార్లమెంట్లో అంతర్భాగం అండి. ఓకేనా, పార్లమెంట్ అంటే ఏంటండి? లోక్సభ ప్లస్ రాజ్యసభ ప్లస్ రాష్ట్రపతి, ఈ ముగ్గురిని కలిపితేనే మనము పార్లమెంట్ అనేటువంటి పేరుతో పిలుస్తాము. ఓకే, నెక్స్ట్ వన్, రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానము వీగిపోయినట్లయితే ఏమవుతుంది? ఆప్షన్ డి, మంత్రిమండలి రాజీనామా చేయాల్సి ఉంటుంది, ఎందుకంటే మెజారిటీ లేదు అని అర్థం. ఓకే, రాష్ట్రపతిని ఎవరు పదవి ప్రమాణ స్వీకారం చేస్తారు? రాష్ట్రపతిని ఎవరండి? సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చేత ప్రమాణ స్వీకారం అయితే పొందుతారు. ఓకేనా, ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ వన్, భారత రాష్ట్రపతి ఎన్నిక విధానాన్ని ఏ దేశ రాజ్యాంగం నుంచి గ్రహించాం? భారత రాష్ట్రపతి ఎన్నిక విధానం ఆప్షన్ సి, ఐర్లాండ్. నెక్స్ట్ వన్, కేంద్రంలో రాష్ట్రపతి పాలన ఏ సందర్భంలో విధించవచ్చు? ఏ సందర్భంలో అండి? ఆన్సర్ ఆప్షన్ డి, ఏ సందర్భంలోనూ విధించే అవకాశం లేదు. కేంద్రంలో రాష్ట్రపతి పాలన ఏ సందర్భంలో విధించవచ్చు? దేశంలో రాజకీయ అని అస్థిరత నెలకొన్నప్పుడు, బహిర్గత జాతీయ అత్యవసర పరిస్థితి కాలంలో, ఎన్నికలు నిర్వహిస్తున్న సమయంలో. ఓకేనా, రాష్ట్రపతి పాలన ఎప్పుడు విధించే అవకాశం ఉంటుందంటే ఏ సందర్భంలోనూ విధించే అవకాశం లేదు. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ వన్, నెక్స్ట్, పార్లమెంట్ ఉభయ సభల సంయుక్త సమావేశానికి ఎవరు అధ్యక్షత వహిస్తారు? ఉభయ సభల సమావేశానికి లోక్సభ స్పీకర్. ఉపరాష్ట్రపతి పదవి నుంచి రాష్ట్రపతి పదవిని అధిష్ఠించిన వారిలో కేఆర్ నారాయణన్ ఎన్నవ వ్యక్తి? 133 ఆన్సర్ ఆప్షన్ డి అండి, 6వ పర్సన్. లోక్సభ మొదటి ప్రతిపక్ష నాయకుడిగా గుర్తించబడిన వారు ఎవరు? లోక్సభలో మొదటి ప్రతిపక్ష నాయకుడిగా ఆప్షన్ సి అండి, వైబి చవాన్ గారు. నెక్స్ట్ వన్, 2 సార్లు రాష్ట్రపతిగా పనిచేసిన వారు ఎవరు? 2 సార్లు రాష్ట్రపతిగా పనిచేసిన వారు. ఆన్సర్ ఆప్షన్ బి అండి, బాబు రాజేంద్ర ప్రసాద్. ఫర్ ద ఫస్ట్ టైం అండి, వీరు మాత్రమే 2 సార్లు పనిచేశారు. తర్వాత ఎవరు కూడా 2 సార్లు పనిచేయలేదండి. సో ఇదొక ఆనవాయితీగా మారిపోయింది. ఒకసారి కంటే ఎక్కువగా రాష్ట్రపతిగా పనిచేయకూడదు అని రాజ్యాంగంలో ఎక్కడ చెప్పలేదు, బట్ అదొక ఆనవాయితీగా మారిపోయింది. మన దేశంలో మొదటి కేంద్ర మహిళా మంత్రి ఎవరు? కేంద్ర మహిళా మంత్రి ఎవరండి? రాజకుమారి అమృత్ కౌర్ అండి. స్త్రీ శిశు సంక్షేమ శాఖలో మరి మొట్టమొదటి క్యాబినెట్లో పనిచేశారండి, నెహ్రూ క్యాబినెట్లో. క్రింది వారిలో పార్లమెంటరీ ప్రభుత్వ లక్షణాలు ఏవి? క్రింది వాటిలో పార్లమెంటరీ ప్రభుత్వ లక్షణాలు 137 ఆప్షన్ ఏ అండి, వాస్తవ నామమాత్ర రాజ్యాధినేతలు. ఓకేనా, నెక్స్ట్ వన్, ఇంకొకటి కార్యనిర్వాహక శాఖ శాసనసభకు బాధ్యత వహించడం, క్యాబినెట్ సమిష్టి బాధ్యత. ఈ 3 కూడా సరైనవిగా మనము చెప్పుకోవచ్చు. నెక్స్ట్, మన దేశంలో రాజ్యసభ, రాష్ట్ర విధాన పరిషత్ సభ్యుల ఎన్నికల్లో ఉపయోగించే పద్ధతి ఏది? 138 ఆన్సర్ ఆప్షన్ బి అండి. ఓకే, నైష్పత్తిక ప్రాతినిధ్య పద్ధతి. నెక్స్ట్ వన్, రాష్ట్రపతిని ఎన్నుకునే ఎన్నికల గణం ఎలక్టోరల్ కాలేజీలోని సభ్యులు ఎవరు? రాష్ట్రపతిని ఎన్నుకునేటువంటి ఎన్నికల గణంలో ఎవరు ఉంటారు? ఆన్సర్ ఆప్షన్ బి అండి, లోక్సభ సభ్యులైతే ఉంటారండి. ఓకే, లోక్సభ సభ్యులు, సారీ ఇవి కూడా వస్తాయి. సో లోక్సభ సభ్యులతో పాటు రాజ్యసభలోని సభ్యులతో పాటు విధానసభ సభ్యులు కూడా పాల్గొంటారండి ఇందులో.
ఎవరెవరండి రాష్ట్రపతిని ఎన్నుకోవడంలో? లోక్సభ సభ్యులు ఉంటారు, రాజ్యసభ సభ్యులు, లోక్సభ సభ్యులు అండ్ రాష్ట్రంలోని విధానసభ సభ్యులు కూడా రాష్ట్రపతిని ఎన్నుకుంటారు. ఓకే, నెక్స్ట్ వన్. ఓన్స్ ఏ స్పీకర్ ఫర్ ఎవర్ ఎ స్పీకర్. వన్స్ ఏ స్పీకర్ ఫర్ ఎవర్ ఎ స్పీకర్ అనేది ఏ దేశంలో నానుడి? 140 ఆప్షన్ బి అండి, కెనడా. నెక్స్ట్ వన్. భారత రాష్ట్రపతి ఎన్నికలకు రిటర్నింగ్ అధికారిగా ఎవరు వ్యవహరిస్తారు? ఆప్షన్ డి అండి. ఓకేనా, ఎవరు? రిటర్నింగ్ ఒకసారి లోక్సభ సెక్రటరీ జనరల్ అయితే, మరోసారి రాజ్యసభ సెక్రటరీ జనరల్ అయితే రాష్ట్రపతి ఎన్నికల్లో రిటర్నింగ్ అధికారిగా పనిచేస్తారు. నెక్స్ట్ వన్. భారత రాష్ట్రపతి ఆర్డినెన్స్ ఎప్పుడు జారీ చేస్తారు? ఆర్డినెన్స్లు అండి ఎప్పుడండి? పార్లమెంట్ సమావేశంలో లేనప్పుడు మాత్రమే. ఓకే, అది ఎన్ని రోజులు ఉంటుందండి? 6 నెలల వరకు అమల్లో ఉంటుంది ఆ ఆర్డినెన్స్లు. మళ్ళీ కొత్త ప్రభుత్వం ఫామ్ అయిన తర్వాత దాన్ని తీసేసి కొత్త చట్టాలు చేస్తారు. ఓకే, భారత రాష్ట్రపతి అత్యవసర అధికారాలను ఏ రాజ్యాంగం నుంచి గ్రహించాము? ఎమర్జెన్సీస్. ఆన్సర్ ఆప్షన్ బి అండి. ఓకే, జర్మనీ. నెక్స్ట్ వన్. రాష్ట్రపతి పదవి ఖాళీ ఏర్పడితే ఎన్ని నెలల్లోపు తిరిగి ఎన్నికలు నిర్వహించాలి? ఎన్నండి? 6 నెలలు. రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి 2 పదవులు ఏకకాలంలో ఖాళీ ఏర్పడినప్పుడు ఎవరు తాత్కాలిక రాష్ట్రపతిగా వ్యవహరిస్తారు? ఎవరండి? భారత ప్రధాన న్యాయమూర్తి. మరి ఇలాంటి సిచ్యువేషన్ ఎప్పుడైనా వచ్చిందా అంటే ఎస్. ఓకే, జస్టిస్ హిదాయతుల్లా గారు మరి ప్రధాన న్యాయమూర్తిగా ఉండి తాత్కాలిక రాష్ట్రపతిగా వ్యవహరించడం అయితే జరిగింది. ఉపరాష్ట్రపతి రాజీనామా పత్రాన్ని రాష్ట్రపతికి సమర్పిస్తారు. రాష్ట్రపతి రాజీనామా పత్రాన్ని ఎవరికి సమర్పిస్తారు? 146 ఆన్సర్ ఆప్షన్ డి అండి, ఉపరాష్ట్రపతికి సమర్పిస్తారు. నెక్స్ట్ వన్. ఒక రాష్ట్రము రాష్ట్రపతి పాలనలో ఉన్నప్పుడు రాష్ట్ర బడ్జెట్ను ఎవరు ఆమోదిస్తారు? ఆప్షన్ సి అండి. ఓకే, పార్లమెంట్. రాజ్యాంగం ప్రకారం కార్యనిర్వహణ అధికారాలు ఎవరు చెలాయిస్తారు? ఆప్షన్ సి అండి, రాష్ట్రపతి. రాష్ట్రపతి రాజ్యాంగంలోని ఏ నిబంధన ప్రకారం ఆర్డినెన్సులు జారీ చేస్తారు? ఆన్సర్ ఆప్షన్ ఏ 123 ఆర్టికల్ ప్రకారం. భారతదేశ ప్రథమ ఉప ప్రధాని ఎవరు? ఉప ప్రధాని. ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, సర్దార్ వల్లభాయ్ పటేల్. సో గాయస్, ఇది మరి పాలిటీలోని అతి ముఖ్యమైనటువంటి టాప్ 100 బిట్స్లో పార్ట్ 1 అండి ఇది. సో నెక్స్ట్ పార్ట్లో ఇంకొక 50 బిట్స్ అయితే మనం చూద్దాం. ఓకేనా, థ్యాంక్ యూ గైస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.